అంటే సుప్రీంకోర్టు చెప్తే కూడా అక్కడ పిట్టలు లేవంటాను, జంతువులు లేవాలంటాను, అక్కడ చెట్లే లేవంటాను, అది ఎడారి ప్రాంతం అంటాను. మొత్తం అందరు ఒకటే మాట మాట్లాడతాను. టీపీసీసీ అధ్యక్షుడి నుండి మొదలు పెడితే, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మొదలు పెడితే, కింద స్థాయి కార్యకర్త వరకు ఇదే మాట. అక్కడ పక్షులు ఎక్కడున్నాయి, జింకలు ఎక్కడున్నాయి. ఇది ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర, లేకపోతే జర్నలిస్టులు చేస్తున్న కుట్ర. సుప్రీంకోర్టు కూడా అబద్ధం ఆడుతుందా? సుప్రీంకోర్టు కూడా ఒట్టిగానే అబద్ధం ఆడుతుందా? బుద్ధి ఉండాలి కదా. ఈ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను, దుశ్చర్యలను కనీసం ఖండించే మనసు లేకుండా ఇది ప్రతిపక్షాల మీద, జర్నలిస్టుల మీద మళ్ళీ తిరిగి తోయాలని చూడడం ఇది ముమ్మాటికి తప్పు. సుప్రీంకోర్టు ఇప్పటికైనా మీకు బుద్ధి వచ్చేలా ఏమంటుంది, జైలుకి వెళ్తారా అంటుంది. మరి ఎవరెవరిని జైలు ఎత్తారో మీకే తెలవాలి.